ఆస్క్ టాక్స్ వ్యూవర్స్కి స్వాగతం. నా పేరు భాస్కర్ కారంపూడి. గడిచిన 8 సంవత్సరాలుగా ఇంటర్నెట్ సంబంధించిన అనేక రకాల బిజినెస్ విషయాల్లో నేను సొంతంగాను ఇతరులకు సహాయపడుతూ బిజినెస్లు రన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున మనం డిస్కస్ చేసే టాపిక్ పేరు గూగుల్ యాడ్వర్డ్స్. ఈ పదం మీలో దాదాపు చాలామంది ఆల్రెడీ వినే ఉంటారు, కొంతమంది బహుశా కొత్తగా అనిపించవచ్చు. ఏంటి అసలు ఇది గూగుల్ యాడ్వర్డ్స్ అనేది? ప్రపంచంలో ఈ రోజున మనం చూసినట్లయితే ప్రతి బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ని పెంపొందించుకోవడానికి అనేక రకాల మీడియా ఛానల్స్ ద్వారాను, ఇంటర్నెట్లో ఉండేటువంటి రకరకాల అవకాశాల ద్వారాను, మొబైల్ ద్వారాను, ట్యాబ్లెట్లు, అలాగే స్మార్ట్ ఫోన్స్ ద్వారాను వాళ్ళ బిజినెస్ని పెంచే విధంగా అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, ప్రమోషన్ ఇవన్నీ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి అందులో భాగంగా ఏ ప్రక్రియలు అయితే దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఆ ప్రక్రియలకు సంబంధించి గూగుల్ కంపెనీ వాళ్ళు ఈ సహాయపడేటువంటి సిస్టమ్స్నే గూగుల్ యాడ్వర్డ్స్లో ఉంచడం జరిగింది. మరి గూగుల్ కంపెనీ వాళ్ళు దీనిలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది? మొదట మనం తెలుసుకోవాల్సింది, ఈ రోజున ఇంటర్నెట్లో ఎవరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కొని వెతకాలన్నా కూడా గూగుల్నే వాడుతూ ఉన్నారు కాబట్టి, అంటే గూగుల్ వాడే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది కాబట్టి అదొక మంచి అడ్వర్టైజ్మెంట్ ఆపర్చునిటీగా బిజినెస్ ఓనర్స్ చూడటం జరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని గూగుల్ కంపెనీ వాళ్ళు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మొబైల్స్లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ప్రతి మొబైల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ మొబైల్స్ని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే లాంచ్ చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆండ్రాయిడ్ మొబైల్ వాడకందారుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడం వలన అడ్వర్టైజ్మెంట్లకు కూడా అవకాశం పెరుగుతూ వస్తుంది. అందువల్లనే గూగుల్ యాడ్వర్డ్స్ అనేది ఒక ముఖ్యమైన అడ్వర్టైజింగ్ ఆపర్చునిటీగా పెరుగుతూ ఉందన్నమాట. అయితే మరి సామాన్య ప్రజలకి, అంటే ఏమాత్రం ఇంటర్నెట్తో సంబంధం లేకపోయినా, బిజినెస్ ఏమాత్రం సొంతంగా స్టార్ట్ చేయలేకపోయినా అటువంటి వాళ్ళు ఈ గూగుల్ యాడ్వర్డ్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, రిటైర్డ్ పీపుల్ కానివ్వండి, స్టూడెంట్స్తో సహా ఎవరికైతే ఇంటర్నెట్ ద్వారా సంపాదించుకోవాలి, కొత్త నాలెడ్జ్, స్కిల్స్, ఎబిలిటీస్ అనేవి పెంపొందించుకోవాలి అని కోరుకుంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ గూగుల్ యాడ్వర్డ్స్ సంబంధించిన ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మరి ఏం చేయాలి దీనికి? మొదట గూగుల్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ని పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. గూగుల్ వాళ్ళు ఇంటర్నెట్లో దాదాపు 6 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఉదాహరణ వాటిలో కొన్ని, ఒకటి మొబైల్ అడ్వర్టైజింగ్, అంటే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ ఎలా మనం డిస్ప్లే ఎలా చేయొచ్చు అనే ప్రక్రియని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ అన్నమాట మొబైల్ అడ్వర్టైజింగ్. దానికి సంబంధించిన టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేయడమే కాకుండా ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి గూగుల్ వాళ్ళు సర్టిఫికేషన్ కూడా అందజేయడం జరుగుతుంది. అలానే రెండవది వీడియో అడ్వర్టైజింగ్. అంటే వినే ఉంటారు మీరు, యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అటువంటి యాడ్స్ వచ్చేలా చేయడం ఎలాగా అనే ప్రక్రియనే ఈ వీడియో అడ్వర్టైజింగ్ అనే టెస్ట్ ద్వారా, ఎగ్జామ్ ద్వారా గూగుల్ వాళ్ళు మనకి స్టడీ మెటీరియల్ ఇచ్చి చదివిన తర్వాత ఎగ్జామ్ పాస్ అయితే సర్టిఫికేషన్ కూడా అందజేస్తున్నారు. మూడవది ఈ కామర్స్ లేదా షాపింగ్ అడ్వర్టైజింగ్. అంటే ఒకవేళ మీరు కనుక ప్రొడక్ట్లు ఏమైనా ఇంటర్నెట్లో అమ్మదలిస్తే, ఉదాహరణ అమెజాన్, ఈబే, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇటువంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా మీ సొంత ప్రొడక్ట్లను అమ్మదలిచినా, లేదు ఇతర బిజినెస్ ఓనర్స్కి వాళ్ళ ప్రొడక్ట్లను అమ్ముకునే విధంగా మీరు సహాయపడదలిచినా, దానికి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలనే ప్రక్రియనే ఈ షాపింగ్ అడ్వర్టైజింగ్, ఈ కామర్స్ అడ్వర్టైజింగ్ అనే ఎగ్జామ్ ద్వారా గూగుల్ వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి కూడా సపరేట్ సర్టిఫికేషన్ అందిస్తున్నారు వాళ్ళు. నాలుగవది సెర్చ్ అడ్వర్టైజింగ్. అంటే మనం ఇంటర్నెట్లో వెళ్ళి ఇన్ఫర్మేషన్ వెతుకుతూ ఉంటాం కాబట్టి, మరి అలా ఏదైనా ప్రోడక్ట్ కోసం కానీ, సర్వీస్ కోసం కానీ మనం స్పెసిఫిక్గా గూగుల్లో టైప్ చేసి వెతికినట్లయితే మీరు గమనించే ఉంటారు, ఒక్కొక్కసారి పైన సెర్చ్ పేజ్లో ఎక్కడైతే రిజల్ట్స్ అనే ఇన్ఫర్మేషన్ మనకు డిస్ప్లే అవుతుందో ఆ పేజ్లోనే పైన కింద రెండు వైపులా అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. అక్కడ ఏడి యాడ్ అనే అక్షరాలు కూడా మీరు చూసే ఉంటారు. మరి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఈ సెర్చ్ అడ్వర్టైజింగ్ అనే ప్రక్రియ ద్వారా డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇంటర్నెట్లో. అందువల్ల దానికి సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి గూగుల్ వాళ్ళు సెర్చ్ అడ్వర్టైజింగ్ సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా డిస్ప్లే అడ్వర్టైజింగ్, అంటే ఇంటర్నెట్లో ఉండేటువంటి అనేక రకాల ఇతర వెబ్సైట్స్లో ఎక్కడైతే యూజర్స్ వెళ్ళి వెతకకుండా కేవలం ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉన్నారో అటువంటి సైట్లో కూడా మనం మన ప్రోడక్ట్ కానీ, సర్వీస్ కానీ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చూపించే విధంగా ప్రక్రియ ఏర్పరిచారు గూగుల్ వాళ్ళు. దానిని డిస్ప్లే అడ్వర్టైజింగ్ అని అంటున్నాము. అంటే మనం కోరుకున్నటువంటి వెబ్సైట్స్లో మన బిజినెస్ సంబంధించిన యాడ్స్ ఉంచే అవకాశం అన్నమాట. ఉదాహరణ ఐఆర్సిటిసి, అంటే ట్రైన్ టికెట్లు మనం బుక్ చేసే వెబ్సైట్ ఏదైతే ఉందో అటువంటి వెబ్సైట్లో కూడా మన ప్రోడక్ట్లకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే చేసే అవకాశం ఉంది ఈ డిస్ప్లే అడ్వర్టైజింగ్ ద్వారా. అలానే ఆన్లైన్లో ఈ పేపర్స్ చదివే వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, భారతదేశంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా.
ఈ పేపర్ అంటే మనకు తెలుసు, బయట న్యూస్ పేపర్ కొనకుండా ఇంటర్నెట్లో సాఫ్ట్ కాపీ చదివే వాళ్ళు సంఖ్య అనమాట. మరి అటువంటి ఈ పేపర్స్ ప్రతి న్యూస్ పేపర్కి ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వెబ్సైట్స్లో ఈ పేపర్స్లోనే మనం అడ్వర్టైజ్మెంట్ కనుక డిస్ప్లే చేయదలిస్తే దానికి ఉపయోగపడే ప్రక్రియ డిస్ప్లే అడ్వర్టైజింగ్. దీనికి కూడా సపరేట్ ఎగ్జామ్ సర్టిఫికేషన్ గూగుల్ వాళ్ళు అందజేస్తున్నారు. ఇకపోతే చివరిది యూనివర్సల్ మొబైల్ యాప్ ప్రమోషన్. అంటే మీరు కనుక మొబైల్ యాప్ ఏదైనా క్రియేట్ చేసిన లేదా ఇతర కంపెనీస్కి ఉన్నటువంటి మొబైల్ యాప్ని మీరు ప్రమోట్ చేయదలిచిన దానికి ఉపయోగపడే ప్రక్రియ పేరు యూనివర్సల్ మొబైల్ యాప్ ప్రమోషన్. అంటే మొబైల్ యాప్ని ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకునే విధంగా ఎలా మనం దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు, ఇన్స్టలేషన్ చేసుకున్న వాళ్ళు దాన్ని రెగ్యులర్గా వాడే విధంగా మనం ఎలా దాన్ని పెంపొందించవచ్చు, ఇటువంటి ప్రాసెస్లకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ప్రమోషన్ యాక్టివిటీ కానివ్వండి, మార్కెటింగ్ యాక్టివిటీ కానివ్వండి, ఈ మొత్తాన్ని కలిపి ఈ ఎగ్జామ్లో గూగుల్ వాళ్ళు టెస్ట్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఉన్నటువంటి 6 రకాల ఎగ్జామ్స్ని కలిపి గూగుల్ యాడ్వర్డ్స్ అంటున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మాత్రమే కాకుండా ప్రక్రియలోనూ మనం నిష్ణాతులం, ఎక్స్పర్ట్లు అనే విషయం రుజువు చేసుకోవడానికి గూగుల్ వాళ్ళు కల్పించే ఒక మంచి అవకాశం అనమాట. సో స్టూడెంట్స్తో సహా ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా హౌస్ వైఫ్స్ కానివ్వండి, రిటైర్డ్ పీపుల్, బిజినెస్ ఓనర్స్ కూడా ఈ 6 ఎగ్జామ్స్లో ఏవైనా 2 ఎగ్జామ్స్ పాస్ అయితే గూగుల్ వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కనీసం 2 ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ 2 ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత కావాలనుకుంటే మిగతా 4 ఎగ్జామ్స్ కూడా పాస్ అవ్వచ్చు. అయితే ఒకసారి ఎగ్జామ్ పాస్ అయ్యి సర్టిఫికేట్ పొందిన తర్వాత ఈ సర్టిఫికేషన్ అనేది కేవలం 1 సంవత్సరం వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ మరలా ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రెన్యూ చేసుకొని కొత్త సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా జీవితాంతం మనం ఎగ్జామ్ రాస్తూ ఉండాలి. ఈ మొత్తాన్ని కలిపి మనం గూగుల్ యాడ్వర్డ్స్ అనే గూగుల్ వాళ్ళు పెంపొందించడం జరిగింది. ఈ రోజున భారతదేశంలో సుమారుగా 15,000 మంది ఉన్నారు ఈ ఎగ్జామ్స్ పాస్ అయ్యి, అంటే 6 ఎగ్జామ్స్లోనూ 2 ఎగ్జామ్స్ పాస్ అయ్యి సర్టిఫికేట్ పొందిన వాళ్ళ సంఖ్య దాదాపు 15,000 ఉంది ఈ రోజున. ఈ 15,000 మందిలో కేవలం 800 మంది మాత్రమే 6 ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఊహించవచ్చు ఎంత డిమాండ్ ఉంది వీళ్ళకి అనేది. భవిష్యత్తులో ఈ డిమాండ్ ఇంకా పెరగబోతూనే ఉంది. ఎందువల్ల? ఇంటర్నెట్ వాడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి, మొబైల్ వాడే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి, మొబైల్తో సహా ఇతర డివైసులు చాలా వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్తో సహా ఈ రోజున ట్యాబ్లెట్లు, వేరబుల్ డివైసెస్ అనేవి వస్తున్నాయి. అంటే ఒంటి మీద మనం ధరిస్తూ ఇంటర్నెట్ వాడేటువంటి డివైసులు అనమాట. ఇటువంటి డివైసులు పెరుగుతూనే ఉంటాయి భవిష్యత్తులో కూడా. మరి ఈ డివైసులు పెరిగిన కొద్దీ బిజినెస్ ఏవైతే ఉన్నాయో కస్టమర్లను యాక్సెస్ చేయడానికి ఈ డివైసుల ద్వారా ఎక్కువ ఇంకా అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్లు పెంచే అవకాశం ఉంది. అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్స్ పెంచితే అడ్వర్టైజ్మెంట్స్ మేనేజ్ చేసే వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది. మరి అటువంటి సందర్భంలో ఈ గూగుల్ సర్టిఫికేషన్ కనుక మనం సంపాదించగలిగితే ఖచ్చితంగా మనకి ఫుల్ టైం యాక్టివిటీగా, అంటే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ సంపాదించుకోవచ్చు. కావాలనుకుంటే పార్ట్ టైం గాను, ఫ్రీలాన్స్గా కూడా ఈ సర్టిఫికేషన్ ఉపయోగించుకొని ఇంటి దగ్గర నుంచే సంపాదించే అవకాశం ఉంది. ఇకపోతే మరి ఫుల్ టైంలో జాబ్లో చేరదలుచుకుంటే ఒకసారి సర్టిఫికేట్ వస్తే ఇంటర్నెట్లో మీరు వెళ్ళి జాబ్ సైట్స్లో వెతికి చూడొచ్చు. ఒకసారి నౌకరీ కానివ్వండి, మాన్స్టర్ ఇండియా అని, టైమ్ జాబ్స్, లేదంటే కొత్తగా వచ్చినటువంటి ఇండీడ్, షైన్ ఇటువంటి వెబ్సైట్లో మీరు చూసినట్లయితే ఈ గూగుల్ యాడ్వర్డ్స్ ఏదైతే ప్రక్రియ పూర్తిగా అవగాహన ఉందో అటువంటి వ్యక్తులకి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రతిరోజు కూడా కొన్ని వందల వేల ఉద్యోగ అవకాశాలు అక్కడ పోస్ట్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. ప్రతి ఈ కామర్స్ కంపెనీ కూడా ఈ గూగుల్ యాడ్వర్డ్స్ సర్టిఫికేషన్ వ్యక్తుల కోసం వెతుకుతూ ఉన్నారనమాట. అందువల్ల దీనికి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కనుక ఇంటర్నెట్ ద్వారా సంపాదించే కోరిక మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ 6 ఎగ్జామ్స్లో మినిమం 2 ఎగ్జామ్స్ పాస్ అవడంతో సరిపోదు. మనం ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఏదైతే ప్రిపరేషన్ చేస్తున్నామో అదంతా కూడా పూర్తిగా అవగాహన కల్పించుకొని దానిని అప్లై చేసే స్థాయికి ఎదగలగాలి. అంటే స్కిల్స్ కూడా పెంపొందించుకోవాలి. అందువల్లనే నాలెడ్జ్, స్కిల్స్, ఎబిలిటీస్ అంటున్నాం. ఈ మూడింటిని సరిసమానంగా మనం పెంపొందించుకోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలు సాధించుకోవచ్చు. ఉన్నటువంటి ఇన్కమ్తో పాటు ఎడిషనల్ ఇన్కమ్ కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. అందువల్ల ఈ గూగుల్ యాడ్వర్డ్స్కి డిమాండ్ పెరుగుతూనే వస్తుంది. అయితే మరి ఈ రోజున గూగుల్ కంపెనీ ఒక్కటేనా, ఇంకా ఇతర కంపెనీస్ ఉన్నాయా అని చూసినట్లయితే ఇంటర్నెట్లో మనకు తెలుసు గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. ఇటువంటి సెర్చ్ ఇంజిన్స్ ఇంకా కొన్ని వందల వేల సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. అయితే గూగుల్తో పాటు పోటీ పడేటువంటి సెర్చ్ ఇంజిన్ కేవలం 1-2 మాత్రమే ఈ రోజున ప్రపంచంలో ఉన్నాయన్నమాట. వాటిలో మొదటిది మైక్రోసాఫ్ట్ బింగ్, BING, మైక్రోసాఫ్ట్ బింగ్. ఈ మైక్రోసాఫ్ట్ బింగ్ అనేది కూడా గూగుల్ లాంటిది సెర్చ్ ఇంజిన్. వినే ఉంటారు మీలో చాలామంది. మరి బింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? గూగుల్ వాళ్ళు ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తున్నారో అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా బింగ్ ఎగ్జామ్ సర్టిఫికేషన్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ 2 ఎగ్జామ్స్, అంటే గూగుల్ ఎగ్జామ్స్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఈ 2 ఎగ్జామ్స్ రాయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. 10th క్లాస్ కూడా పాస్ అవ్వాల్సిన అవసరం లేదు.
మీకు కనుక ఇంటర్నెట్ అవగాహన ఉంటే ఎటువంటి క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం లేదనమాట, క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, ఎవరైనా రాయొచ్చు ఎగ్జామ్స్. రెండవది ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇంటర్నెట్ సంబంధించిన ఏరియాస్లో ఈ ఎగ్జామ్స్ ఎప్పిర్ అయ్యే అవకాశం ఉంది. మూడవది ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎటువంటి ఏజ్ క్రైటీరియా లేదు, మీ వయసు ఎంతైనా కూడా 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఎవరైనా కూడా ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్స్ పాస్ అయ్యి సర్టిఫికేషన్ సంపాదించుకునే అవకాశం ఉంది. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ గూగుల్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఈ ఎగ్జామ్స్కి ఇదివరకు కొంత ఫీజు ఛార్జ్ చేసేవాళ్ళు, ఎగ్జామ్ ఫీజు అని చెప్పి. గడిచిన 2-3 సంవత్సరాలుగా ఈ ఎగ్జామ్ ఫీజు కూడా తీసేయడం జరిగింది. అంటే ఈ రోజున కేవలం 0 అంటే 0 ఫీజుతో, ఎటువంటి ఫీజు లేకుండా ఎవరైనా కూడా ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట. అందువలనే ఈ రోజున ఎగ్జామ్స్ ఎప్పిర్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఈ గూగుల్ యాడ్వర్డ్స్ రంగంలో కెరీర్ని మలుచుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించినటువంటి ఎఫర్ట్ మీరు పెట్టగలిగితే వచ్చే 3 నుంచి 6 వారాల లోపు ఈ ఎగ్జామ్స్ అన్ని పూర్తి చేయొచ్చు. ఉన్న సర్టిఫికేషన్స్తో పాటు ఈ సర్టిఫికేట్స్ కూడా జోడించుకొని భవిష్యత్తుని ఇంకా అందంగా మలుచుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.